అది జరగబోయే కథ. నేనెలా చెప్పను? చెప్తే ఏమవుతుంది? జరిగేది జరగకపోవచ్చు, లేదంటే ఒకటి జరగాల్సింది వేరొకటి జరగవచ్చు. కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా స్వామి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ప్రయత్నం చేయడమే మన వంతు. ఫలితం ఆ పైవాడిదే. ఇంతకీ మా అమ్మా నాన్న కలుస్తారా లేదా? వాళ్ళు కలవకపోతే కలపడానికి ఏదైనా ప్లాన్ చెప్పొచ్చు కదా. మా అమ్మ నాన్న కలిసి ఉండాలి, మేం వాళ్ళతో ఉండాలి. అలాగే జరుగుతుంది కదా. నేనెలా చెప్పను? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు? జై శ్రీరామ్. డబ్బుకి డబ్బు పోయింది, ప్లాన్కి ప్లాను పోయింది. ఏంటో మనీషా, ఈ మధ్య నీకు ప్రతిదీ ఎదురు దెబ్బ తగులుతోంది. నీ టైము అస్సలు బాగుండట్లేదు. ఎవరు మనీషా? ఇంకెవరు? హసరియు డబ్బు కోసమే ఫోన్ చేస్తుంటుంది. అది నీ ఫ్రెండా లేక ఫైనాన్షియరా? డబ్బుల గురించి అన్నిసార్లు అడుగుతుందేంటి? హలో, ఇంట్లో ఉన్నావా మనీషా? లేదు, చిరాకులో ఉన్నాను. డబ్బు గురించే కదా, నాకు గుర్తుంది. నువ్వు ఇన్నిసార్లు అడగక్కర్లేదు. మరి నేను అడక్క ముందే నువ్వు డబ్బులు వేసేస్తే బెటర్ కదా. రేపిస్తాను, ఓకేనా? అమౌంట్ ఎంతో గుర్తుంది కదా. బ్యాలెన్స్ పేమెంటే కదా. అదే 10 లక్షలు. రేపు పంపించే. 10 లక్షలు పంపిస్తాను, మళ్ళీ ఫోన్ చేయకు. రేపట్లోగా 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు మనీషా? వేరే దారి ఏముందా ఆంటీ? మిత్రుని అడుగుతాను. ఎందుకంత డబ్బు అని మిత్ర అడిగితే నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. మీరు నేను టెన్షన్ పెట్టకండి. మేడం, లాయర్ ఫీజు 5 లక్షలే కదా, మరి 10 లక్షలని చెప్పారేటి? ఆ పార్వతి లాయర్ మాత్రమేనా? మనకు కూడా ఫీజు తీసుకోవాలిగా. ఫ్రెండ్ దగ్గర ఫీజు తీసుకుంటారా? ఫ్రెండ్ అయితే ఫ్రీ సర్వీస్ చేస్తామా? ఫ్రెండ్ ఫ్రెండే, బిజినెస్ బిజినెసే. మిత్రా, మిత్రా, మిత్రా! నిద్రపోతున్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మిత్రని నీ రూమ్ లో ఎందుకు పడుకోబెట్టుకున్నావు? ఏంటి? అదే, మిత్ర నీ రూమ్ లో ఎందుకు పడుకున్నాడు? ఆయనకి ఇక్కడే పడుకోవాలనిపించింది. మిత్రని నువ్వు పిలిచావా? ఆయనే వచ్చారు. నిజం చెప్పు. మిత్ర తన రూమ్ లో తప్ప వేరే ఎక్కడా పడుకోడు. ఇది ఆయన ఇల్లు, ఎక్కడైనా పడుకుంటారు. కానీ నీ రూమ్ లో పడుకోడు. ఇప్పుడు పడుకున్నారు కదా. ఆయనంతటా ఆయనే వచ్చి నన్ను అడిగి మరీ నా రూమ్లో పడుకున్నారు. మరీ అంత షాక్ అవ్వకు, మాతో పాటు పిల్లలు కూడా పడుకున్నారులే. అంటే లక్కిని నీ దగ్గర పడుకోపెట్టుకుని మిత్రని రప్పించుకున్నావన్నమాట. లేదు, లక్కీయే నా దగ్గర పడుకుంటాను అంది. ఆయన కూడా వచ్చి ఇక్కడ పడుకుంటాను అన్నారు. ఏదైనా ఉంటే ఆయన నిద్ర లేచాక వచ్చి మాట్లాడు. ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. గుడ్ మార్నింగ్. ఏంటండి? గుడ్ మార్నింగ్ చెప్పాను. రోజు లేవగానే లక్కీకి మార్నింగ్ విషెస్ చెప్పడం నాకు అలవాటు. అవును, లక్కీ ఏది? పిల్లలు ఇందాకే లేచి బయట ఆడుకుంటున్నారు. ఇంత ఎర్లీగా లేచారా? వాళ్ళు రోజు లేచే టైంకే లేచారు, మీరే లేటుగా లేచారు. టైం ఎంత? 9 దాటింది. వాట్?
ఇంత ముద్దు నిద్రపోయానేంటి? మొద్దు నిద్ర కాదండి, చాలా ప్రశాంతంగా నిద్రపోయారు. ఈ 2-3 రోజులు లక్కీ గురించి బాగా టెన్షన్ పడ్డారు కదా, ఆ టెన్షన్ తీరిపోయింది కాబట్టి హాయిగా నిద్రపోయారు. అందుకు కారణం నువ్వే లక్ష్మి. లక్కీ నాకు దూరం అవ్వకుండా కాపాడావు. అదీ కాక చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి పడుకున్నారు కదా, అయిన వాళ్లతో కలిసి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందట. ఎవరు చెప్పారు? ఒక పెద్ద ఆయన చెప్పాడులేండి. మీరు త్వరగా లేచి ఫ్రెష్ అయితే మనం ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. అవునవును, చాలా వర్క్స్ ఉన్నాయి. కాకపోతే కాస్త బద్ధకంగా ఉంది. పైకేం వెళ్తాను, ఇక్కడే ఫ్రెష్ అవుతాను. ఇక్కడ ఫ్రెష్ అవుతారా? ఏ హలో, ఒకప్పుడు ఇది కూడా నా రూమే. అది కాదండి, మీ బ్రష్, డ్రెస్ వెళ్ళి తీసుకురా. ఏంటి? నేను ఇక్కడే స్నానం చేస్తాను. నా బ్రష్, సోపు, టవలు, ఆఫీస్ డ్రెస్సు అన్నీ ఇక్కడికే తీసుకురా. ఆయన నాకు పనులన్నీ చెప్పేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు పనులు చెప్తున్నానేంటా అనే? హలో, నువ్వు ఆఫీస్లో మాత్రమే బాస్, ఇంట్లో కాదు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఇలాగే మాటలతో టైం వేస్ట్ చేస్తావు. మళ్ళీ నువ్వే ఆఫీస్కి లేట్ అయింది అంటావు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నానండి.